సామెతల గ్రంథం 29:25. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. హెన్రియట్ వోడెన్ ఫిల్లర్ గారు స్విట్జర్లాండ్లో జన్మించి ఆయన తన జీవితాన్ని మిషనరీ సేవలకు అంకితం చేసింది. ఆమె యవనములోనే క్రైస్తవ విశ్వాసములో బలమైన నమ్మకాన్ని పెంచుకుంది. 1835లో కెనడాలో మిషనరీగా సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె అక్కడ ప్రొటెస్టెంట్ మిషన్ స్థాపించి స్థానిక ప్రజలకు బైబిల్ బోధించడంతో పాటు విద్యను అందించింది. అయితే క్యాథలిక్ ప్రభావం ఉన్న ప్రాంతములో ఆమె కార్యం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అయినప్పటికీ ఆమె భయపడకుండా తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేసింది. ఆమె స్థాపించిన గ్రాండ్ లైన్ మిషన్ అనేక మంది పేద ప్రజలకు ఆశ్రయం మరియు విద్యను అందించింది. 1868లో ఆమె మరణించేపటికి ఆమె సేవలు, బోధనలు మరియు మిషన్ స్థాపన కెనడాలో క్రైస్తవ ధర్మ ప్రచారములో ముఖ్యమైన పాత్ర పోషించాయి.